హలో ఎవరివన్. పిఠాపురానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎవరు ఆ ఎమ్మెల్యే? అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది కలిసి వస్తుందట. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టూడియోలో ప్రస్తుతం జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకి. ఎస్ సార్. ఎవరు సార్ ఆ వైసీపీ నేత? అంటే మాజీ ఎమ్మెల్యేలు కాదు. అంటే వంగ గీత గారు, తర్వాత దొరబాబు గారు, వీళ్ళు ప్రయత్నించారు. వైసీపీ వాళ్ళు వంగ గీతకి ఇచ్చారు. బట్ ఆవిడ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారనుకున్నారు ముందు, తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా అన్నారు. సరే, ఒక మహిళ ఇది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఫోబియా హల్చల్ చేస్తుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేస్తారు అనుకునే తలంపులో ఉన్నారు. ఎందుకంటే వైనాట్ 175 అన్నాడు కదా ఆయన. అంటే ఆ ఉద్దేశం వైనాట్ 175 కోల్పోవడమా, వైనాట్ 175 గెలవడమా అనేది ఎన్నికల తర్వాత మనకు తెలిసింది. సో ఈ వైనాట్ 175 నినాదంతో నా బొమ్మ పెడితే, నా ముఖం పెడితే ఎక్కడైనా కొట్టుకొచ్చేస్తాను, అక్కడ కుక్కను పెట్టినా గెలిచేస్తుంది అనే ధీమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. పథకాలు ఇస్తున్నాము, మనం ఇలా వేస్తుంటే అందరూ బాబు అని తీసుకున్నారు, సో ఖచ్చితంగా మనకే ఇంక తిరుగులేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే నాయకుడు అనేవాడు కింద స్థాయి కేడర్ నుంచి అందరితో ముచ్చటిస్తూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ, ఒక్కొక్క నాయకుడితో సమీక్షా సమావేశాలు ప్రాంతాల వారీగా ప్రాంతీయ భేదం లేకుండా చర్చోపచర్చలు జరిపితేనే ఏ ప్రాంతంలో ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అలా ఏం కాకుండా నా నిర్ణయమే ఫైనల్, ఐఎమ్ ద సుప్రీం పవర్. ఇప్పుడు ఏది ట్రంప్ లాగా. ఇప్పుడు ట్రంప్ అంటే అప్పుడు అధ్యక్ష పరమైన దేశం కాబట్టి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్షుని అందరూ ఎన్నుకుంటారు కాబట్టి వాడే సుప్రీం పవర్, వాడికి అన్ని రైట్స్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కదా, కేవలం దేశానికి ప్రధాని కూడా కాదు కదా. బట్ నేను చేసిందే ఫైనల్, నేనే అధినాయకుడిని, నేనే అధ్యక్షుడిని, నేనే ముఖ్యమంత్రిని, నాకు ఇంక తిరుగులేదు అనుకునే స్థాయిలో ఆయన మాట్లాడటం, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఒకటి మనిషి, మొన్న ఎప్పుడో చెప్పాను మీకు ఒక మాట, బుర్రలో పుట్టాలి, ఒకటి చెప్పిందేనే వినాలి. ఈ రెండు జరిగినప్పుడు వాడిని మనం మార్చలేం. సో ఆ ద్వారంలో వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారో, ఇక్కడెక్కడ డల్లగా ఉన్నది, ఒక 90 స్థానాల్లో మీరు ఓడిపోతారు, 90 మంది ఎమ్మెల్యేలు వీక్గా ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఇచ్చాడని వార్త వైరల్ అయిందో, ఈయన లాభం లేదని అక్కడ అట్లా షఫుల్ చేశాడు ఆయన. జంబ్లింగ్ విధానం అంటారు చూసారా, అట్లా చేసేసరికి ఇప్పుడు మీరున్నారు, మీ ఊర్లో మీకు ఎంతో కొంత పట్టు ఉంటుంది, పక్క ఊరికి వెళ్తే మీరు ఎవరు తెలుస్తారు, తెలియచ్చు, కానీ మీకు అంత అక్కడ సామాజిక బలం లేకపోవచ్చు, మీ మీద అంత ఇంప్రెషన్ లేకపోవచ్చు, మీకు అంత క్రేజ్ లేకపోవచ్చు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేస్తే మీకు ఓటేస్తారా? కాదు కదా. అరే మా నాయకుడికి ఇస్తామనుకున్నారే, ఇవ్వలేదు, ఇదేంటి ఇక్కడ అనే ఫీలింగ్లోకి వస్తారు కదా. సో అలాగా మొత్తం మీద జబ్లింగ్ చేశాడు. ఇప్పుడు పిఠాపురంలో వంగ గీత గారు ఘోర పరాభవం. పవన్ కళ్యాణ్ని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. సేమ్ పవన్ కళ్యాణ్ పేరుతో 2-3 నామినేషన్లు వేయడాలు, సేమ్ టీ కప్పు కాకుండా వేరే కప్పు పెట్టుకొని గుర్తులు తీసుకొచ్చుకోవడాలు, ఎన్ని చేసిన ఆయన బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక కుప్పం, చంద్రబాబు నాయుడు గారికి ఒక కుప్పం నియోజకవర్గం, అలాగే లోకేష్ గారికి ఒక మంగళగిరి నియోజకవర్గం, ఎలాగైతే కంచుకోటలాగా మారాయో పిఠాపురం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక కంచుకోటలా మారిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఈ పెండెం దొరబాబు అనే వ్యక్తి ఆల్రెడీ జనసేన తీర్థం పుచ్చేసుకున్నాడు. ఇకపోతే వంగ గీత కూడా నేను నెక్స్ట్ టైం ఒకవేళ వైసీపీ తరఫున ఉంటే, వైసీపీ పార్టీ ఉంటే, ఆవిడ స్టేట్మెంట్ చూడండి, అంటే ఆవిడ దగ్గర అనుచరులు చెప్పిన మాట అంటే ఇది, ఇన్ కేసు ఉంటే, అంటే మనం ఇది వీడు ఏడు ఉన్నాడా, పక్కనే ఉన్నాడా, చూశాడా అని అంటే స్థానికంగా ఉండే సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. అక్కడ ఆవిడేమంటున్నారంట, ఆల్రెడీ నేను చిరంజీవి గారు పిఆర్పీలో కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు సరేలే మీరు చెప్పారని పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా నిలబడ్డాను, పరాభవం చోటు చేసుకుంది, ఇప్పుడు అంతగా ఇది లేదు. మరోవైపు కూటమి చాలా బలంగా వెళ్తుంది, ఎక్కడ ఏ పొరపచ్చాలు లేకుండా సమన్వయపరుస్తూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రి పదవి ఉంది, మీకు ఇది మంత్రి పదవి, మీకు నామినేషన్, మీకు ఎమ్మెల్సీ అని సర్దుకుంటూ వెళ్తున్నారు. అక్కడ కూడా ఏంటి, టీడీపీకి ఆల్మోస్ట్ ఆల్ సింహభాగం, 80% టీడీపీ, మిగతా 70% జనసేన, జస్ట్ 2-3% బీజేపీ. ఆ విధంగా అక్కడ వెళ్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్కరికి సర్దుబాటు, ఎవరికి ఉన్న ఓట్ల పర్సంటేజ్ బట్టి సర్దుకొని వెళ్తుంది. ఇలా ఉండడం వల్ల కేంద్రం నుంచి నిధులు ఈజీగా వస్తున్నాయి,
కేంద్రం నుంచి రావాల్సిన పెట్టుబడులు ఈజీగా వస్తున్నాయి. ఎవరైనా ఎక్కడైనా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే కేంద్రం కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని సిఫారసు చేస్తుంది. ఈజీ యాక్సెస్ అవుతుంది, అభివృద్ధిలో పరిగెడుతుంది కదా. సో ఇందుకు కూటమి కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఎక్స్ట్రా చేసినా వెంటనే అటు జనసేన కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు, కంపల్సరీగా జనసేన బీజేపీతో కలుపుకుపోవాలి మీరు. అక్కడ ప్రతి కార్యక్రమం 3 పార్టీలు కలిసి వెళ్ళి చేయాలి అని కలిసికట్టుగా వెళ్తున్నాయి. ఏదైతే వీళ్ళు విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, వీళ్ళే పలచన అయిపోతున్నారు. నిన్న ఇంతకు ముందు కూడా ఒక వార్త చూశాను, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు కూడా ఎక్కడ వార్తలు నిలబట్టలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని సైడ్ పెట్టారు అని కూడా ఒక వార్త చూశారు. నిజమో అబద్ధమో తెలియదు, మేబీ నిజమైన అయ్యిండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కనబట్టలేదుగా, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదుగా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటేనే అంత ఎత్తులు లెగిసే మంత్రులు, మాజీ మంత్రులు ఒక్కసారి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సైడ్ చేశాడా, లేదా వాళ్ళే వీళ్ళు సైడ్ చేశారా? అబ్బా నెక్స్ట్ వైసీపీ ఉంటుందో లేదు తెలియదబ్బా, ఎందుకు ఇంకా మూట కట్టుకోవడం, పరాభవాన్ని పైపెచ్చు ఖర్చు ఎన్నికలంటేనే. ఒక ఎమ్మెల్యే స్థానానికి తక్కువలో తక్కువ 50 కోట్లు ఖర్చు. ఆ 50 కోట్లు నీకు ఏదో బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఇట్లాంటి ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఊర్లలో పెత్తనం కోసం, బిల్డప్ కోసం వేరే పార్టీలోకి వెళ్ళలేక వైసీపీలో కొనసాగుతున్నారు తప్ప ఎవరికి పూర్తి స్థాయిలో అందులో కొనసాగే ఇష్టం లేదు. ఎందుకంటే ఈయన రావాలి, కేటర్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మాట్లాడట్లేదు. ఈయన బెంగళూరులో ఉంటాడో తెలియదు, మొన్న హైదరాబాద్ వచ్చారంట కేసు విషయమై. హైదరాబాద్ ఉంటాడో తెలియదు, విజయవాడలో తాడేపల్లి ఉండేది చాలా తక్కువ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజీగా కలవలేదంటే ఓకే, కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటే క్యాబినెట్ హోదా అనుకోవచ్చు. ప్రతిపక్ష హోదా కూడా లేని మీకు ఎంత బిజీ ఏంటి, ఎందుకు కలవట్లేదు? ఇలాంటివన్నీ విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సో అలాంటప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ అయిపోతున్నారు అక్కడ ఆల్రెడీ. ఎందుకంటే 2025 ఎలక్షన్స్, 24 ఎలక్షన్స్ లో అత్యధిక బెట్టింగ్లు జరిగింది పిఠాపురం కాన్స్టిట్యూషన్ మీద, మంగళగిరి కాన్స్టిట్యూషన్ మీద. పవన్ కళ్యాణ్ ఓడించాలని ఎంత ప్రయత్నాలు చేశారో అంత బంతిలా పైకి లేశాడు. మంగళగిరిలో అసలు టీడీపీ పట్టే లేదు, ఆ రాజధాని విషయంలో బాగా యాంటీ వచ్చేసింది, అది ఇది అని చెప్పారు. ఈయనకి ఏం మాట్లాడమే రాదు, ఈయన ఒక పప్పు గిప్పు అన్నారు. ఏమైంది? హైయెస్ట్ మెజారిటీ లిస్టులో ఆయన కూడా ఉన్నాడు. టీడీపీ అసలు మంగళగిరి సీటు కైవసం చేసుకునేదే చాలా తక్కువ శాతం, 2 సార్లు గెలిచిందట. ఈయన ఈరోజు దాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది కదా నాయకత్వ లక్షణాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వైసీపీ 2029కి వైసీపీ అంటే క్వశ్చన్ మార్క్. ఓకే సార్, థ్యాంక్ యూ.